ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది ఒక మహావృక్షము. ఎంత పెద్దగా ఉందో చూడండి. ఈ చెట్టు మొత్తం చాలా మామిడికాయలు ఉన్నాయి. ఈ చెట్టు మొత్తానికి గుత్తులు గుత్తులుగా ఉన్నాయన్నమాట. అవి యాక్చువల్లీ బరువుకి బెండ్ అయిపోతున్నాయి. బరువుకి బెండ్ అయిపోవడం వలన ఇలాంటి స్టిక్ కడుతున్నారు దానికి. ఇవి సమ్మర్ మొత్తానికి మిడ్లో ఏ ఒక్క చిన్న వర్షం పడినా సరే చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఎక్కువ గాలికి చాలా పళ్ళు రాలిపోతాయి ఈ మామిడికాయలన్నీ. దీనివల్ల క్వాలిటీ తగ్గిపోతుంది. జనరల్గా ఒక మే 15th or 16th లోపు మంచి పండ్లు వస్తాయన్నమాట. ఆ టైంలో రసాలన్నీ రెడీగా ఉంటాయి. మనం జస్ట్ 1-2 days ఇంట్లో పెడితే కదపకుండా మొత్తానికి తినడానికి రెడీ అయిపోతాయి. ఇది ఒక మహావృక్షం. పెద్ద తోట అనమాట. ఈ తోట చుట్టూరు మ్యాంగోవి, ఇంకేం పండించట్లేదు. ఓన్లీ మ్యాంగో తోటలు ఇవి. ఒక్కొక్క కాయ ఒక్కొక్కటైతే 1 kg వరకు ఉంటుంది. 750, 1 kg వరకు కూడా ఉన్నాయి. పెద్ద రసాలు, చెరుకు రసాలు చాలా ఎక్సలెంట్ టేస్ట్. ఇది చూడండి, ఇది మంచి పట్టు ఎలా ఉంది దీనికి. మ్యాంగో చాలా పెద్దగా ఇది. వర్షం వల్ల కూడా కొద్దిగా డ్యామేజ్ అవుతాయి, బట్ ఓకే, తుడిస్తే కొద్దిగా పోతాయి. దీనికి ఎక్కువ సమ్మర్లో మనకి ఎక్కువ ఎంత ఎండ ఉంటే అంత బాగుంటుంది. దానికి తగ్గట్టుగానే దీనికి ముందే వాటర్ పోషించాలి మ్యాంగో చెట్లు అన్నిటికీ. చూడండి ఎంత పెద్ద వృక్షము. దీని వేర్లు చూస్తున్నారు కదా, చాలా పెద్ద వృక్షం ఇది. మనకి ఇంకా కొన్ని మ్యాంగోస్ మంచి మంచి తోటలు ఉన్నాయి చుట్టూరు చూడడానికి. ఇక్కడ నుంచి మేము ప్రతి ఇయర్ మ్యాంగోస్ తీసుకెళ్తాము.